హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా లేదా స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్నాక్ చేసి పెట్టాలన్న మంచి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే వెజ్ రోల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వెజ్ రోల్ని ఇలా కనుక చేసి బాక్స్లో పెట్టి పిల్లలకు పంపిస్తే డెఫినెట్గా బాక్స్ అనేది ఖాళీ అవ్వడం పక్కా. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ క్విక్గా రెడీ అయిపోయే రెసిపీ అనమాట. అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ వెజ్ రోల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం పిండిని కలుపుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మైదా వేసుకోవాలి. 1/2 కప్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు మొత్తం కూడా వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే పిండి కలిపేటప్పుడు అరచేయి అస్సలు యూజ్ చేయకూడదు, వేళ్లతో మాత్రమే కలుపుకోవాలి. అలా అయితేనే పిండి సాఫ్ట్గా కలుస్తుంది, చపాతీలు కూడా స్మూత్గా వస్తాయి. చూసారా, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. తరువాత సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 1 కప్పు దాకా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ను కూడా వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. అలాగే 1 కప్పు దాకా బీన్స్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చండి. ఇవే వెజిటేబుల్స్ వేయాలని ఏమీ లేదు. బీన్స్ ఫ్రై అయ్యాక 1 కప్పు దాకా క్యారెట్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుముని కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని కూడాను మనము ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోకూడదండి. ఒక వెజిటేబుల్ ఫ్రై అయ్యాక మాత్రమే మరొక వెజిటేబుల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడాను ఈవెన్గా కుక్ అవుతాయి. తరువాత 1 కప్పు పొటాటో తురుముని వేసుకుంటున్నాను. నేను పొటాటోని ముక్కలుగా కట్ చేసుకోవట్లేదండి, ఈ విధంగా తురిమి వేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. పొటాటోని మీరు ఎప్పుడైనా సరే చివర్లో మాత్రమే యాడ్ చేసుకోండి. ముందే వేసుకున్నారు అంటే అది ప్యాన్కి అంటుకుపోతుంది, మిగతా వెజిటేబుల్స్ ఏవి కూడా కుక్ అవ్వవు. వెజిటేబుల్స్ అన్ని కూడాను చక్కగా వేగిపోయాక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీరు స్పైసీగా తినేవారైతే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే మాత్రం ఇది కరెక్ట్గా సరిపోతుంది. మనకు వెజ్ రోల్లోకి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి. చూసారా, మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడాను ఈవెన్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు చపాతీలు అయితే రెడీ చేసుకుందాం. మనం నానబెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలు చేసుకోవాలి. చపాతీలు చేసేటప్పుడు కూడా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్ లో ఉండేలాగా చేసుకోవాలి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం పూరీలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. పిండిని కూడా మనము ఒక 20 నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఈ వెజ్ రోల్స్ అనేవి అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగానే మీకు ఎన్ని చపాతీలు అయితే కావాలో అన్నింటిని కూడా ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టేసుకొని పెనం హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని నార్మల్గా 2 వైపుల ముందు చపాతీని కాల్చుకోవాలి. తరువాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ 2 వైపుల చపాతీని తిప్పుతూ కాల్చుకోవాలి.
ఇలా సాఫ్ట్గా కాల్చుకున్న చపాతీని హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇలా మీరు ఎన్ని చపాతీలు కావాలో, ఎన్ని రోల్స్ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో అన్ని చపాతీలను కాల్చుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వెజ్ కర్రీ అండ్ చపాతీతో స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చే విధంగా, పిల్లలు ఇష్టంగా తినే విధంగా ఎలా రోల్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక చపాతీని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టమాటో కచప్ని వేసుకొని చపాతీ మొత్తం కూడా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత చపాతీ మిడిల్లోకి సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. అలాగే సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్ కర్రీని చపాతీ మిడిల్లోకి 2-3 స్పూన్స్ దాకా స్టఫింగ్ చేసుకోవాలి. ఇందులోకి మీరు క్యాబేజీ కానీ, క్యాప్సికమ్ కానీ, టమాటో ముక్కలు కానీ మీ టేస్ట్కి తగినట్లుగా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చపాతీ పైన స్టఫింగ్ పెట్టుకున్నాక ఇలా మంచిగా టైట్గా రోల్ చేసేసి టిఫిన్ బాక్స్లో పెట్టేస్తే పిల్లలు చక్కగా తినేస్తారు. అంతేనండి, ఈ వెజ్ రోల్స్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఫాస్ట్ ఫుడ్ని ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా, జంక్ ఫుడ్ని ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా. సో అలాంటి పిల్లలకి ఇలా చక్కగా అప్పుడప్పుడు చేసి పెడితే ఇక పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ వాటి జోరికి పోనే పోరు. చాలా ఇంట్రెస్ట్తో ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ హెల్దీ కూడా కాబట్టి మనకైనా పిల్లలకైనా చక్కగా రెగ్యులర్గా చేసుకొని తినేసేయచ్చు. సో నేను చేసిన ఈ వెజ్ రోల్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ హెల్దీ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.